భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ పద్ధతులు ఉన్నాయి. 6వ శతాబ్దం పురాతన భారతీయ సర్జన్ సుశ్రుతుడు ఆధునిక వైద్యానికి చాలా కాలం ముందు సుశ్రుత సంహితలోని రైనోప్లాస్టీ వంటి వివరణాత్మక విధానాలు. పురాతన ద్వారక నగరం నీటి అడుగున ఉంది. మహాభారతంలో ప్రస్తావించబడిన మునిగిపోయిన పురాతన నగరం నుండి వచ్చినట్లు భావిస్తున్న నిర్మాణాలను గుజరాత్ సమీపంలోని పురావస్తు పరిశోధనలు కనుగొన్నాయి. నలంద విశ్వవిద్యాలయంలో 9 మిలియన్ల మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ ఉంది. పురాతన విశ్వవిద్యాలయం సుమారు 5వ శతాబ్దం సిఈ ప్రపంచంలోని అతిపెద్ద లైబ్రరీలలో ఒకటి కలిగి ఉంది. కాబట్టి పెద్దదిగా చెప్పబడినది అది నాశనం చేయబడినప్పుడు నెలల తరబడి కాలిపోయింది. భారతదేశంలో నాశనమైన నావికాదడంతో ఒక మహిళా పాలకురాలు ఉంది. రాణి అబ్బక్క. ఉల్లాల్కు చెందిన రాణి అబ్బక్క 16వ శతాబ్దం పోర్చుగీసులతో శక్తివంతమైన నావికాదళంతో పోరాడాడు. భారతదేశపు తొలి నావికాదళ రాణులలో ఒకరు. తరచుగా పాఠ్యపుస్తకాలలో మరచిపోతారు. ప్రపంచంలో మొట్టమొదటి వజ్రాల గనులు భారతదేశంలోనే ఉన్నాయి. 18వ శతాబ్దం వరకు భారతదేశం వజ్రాలకు తెలిసిన ఏకైక వనరు, ముఖ్యంగా ప్రసిద్ధ గోల్కొండ గనులు.